హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదరాస్ క్రియేటివ్ వరల్డ్. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదండి, ఈరోజు అన్బాక్సింగ్ వీడియో అని. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నవ్వే డేస్ ప్రో 10 నోట్ ప్రో తీసుకోవాలా, ప్రో మ్యాక్స్ తీసుకోవాలా అని చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. నేను ఇక్కడ ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపించే వీడియో. నేను రెడ్మీ నోట్ 10 ప్రో తీసుకున్నానండి. ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను. నాకు 16,999 రూపీస్కి వచ్చిందండి. ఇది 128 GB మోడల్. ఇప్పుడు ప్రజెంట్ 60 GB మోడల్ లేదు. సో నాకు ఇది బాగా నచ్చిందనమాట. సో నేను దీని గురించి రివ్యూ అయితే కొద్దిగా నేను యూస్ చేశాను ఈ 2 డేస్లో. నేను దాన్ని బట్టి నేను మీకు చెప్పగలను. ఫోన్ సైజ్ వచ్చేసి 6.67 ఇంచెస్ అండ్ 6 GB ర్యామ్ వచ్చిందండి. అండ్ 128 GB స్టోరేజ్ కెపాసిటీ ఉంది. బ్యాటరీ వచ్చేసి లెథినియం అండ్ 5020 mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఛార్జ్ ఇచ్చారండి దీనికి. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఇది 33 వాట్స్. అరౌండ్ 50-60% మనకు ఛార్జ్ కావాలంటే 30 minutesలో మనకు అయిపోతుందండి. చాలా ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. అండ్ ఈ రెడ్మీ వాళ్ళవి ఆపరేటింగ్ సిస్టమ్ చాలా బాగుంటుందండి. MIUI వాళ్ళ ఇంటర్ఫేస్ కదండి ఇది. ప్రోడక్ట్ చాలా ఓఎస్ కానీ స్టేబుల్గా ఉంటుంది. నేను లాస్ట్ ఫోన్ యూజ్ చేసింది కూడా సేమ్ రెడ్మీనే. అది నేను 4 years నుంచి కూడా యూజ్ చేస్తున్నాను. అసలు ఇంత కూడా రిమార్క్ లేదు. గుడ్ క్వాలిటీ అండి, చాలా బాగుంటుంది. అండ్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండి. అదే మనకు ప్రో మ్యాక్స్లో అయితే 108 మెగాపిక్సెల్ ఉంటుంది. నోట్ ప్రోలో మాత్రం 64 మెగాపిక్సెల్. ఇది హై అన్నమాట. ఇక్కడ 4 కెమెరాస్ ఇచ్చారండి. ఒకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. మోస్ట్లీ మనకి ఇది వైడ్ కవరేజ్కి కానీ, గ్రూప్ ఫొటోస్కి కానీ, సీనరీస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మొబైల్తో పాటు నేను ప్రొటెక్షన్ కవర్, ఈ బ్యాక్ కవర్ ఉంది కదండి, ఇది కూడా నేను ఇందులోనే బుక్ చేశాము. ఇది 999కి వచ్చింది. దీనికి ఈ కలర్ బాగా సూట్ అయింది అనిపించింది నాకు. చాలా బాగుందండి. ఇందులో ఇంకా గ్రే కలరు, లైట్ గోల్డ్ కలర్ అలా కూడా ఉంది. ఇది రెడ్ వైన్ కలర్ అని ఇది నేను తీసుకున్నాను. ఇది చాలా బాగుంది. మనకు ఈ గ్లాస్ ఫిట్టింగ్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ ఫిట్టింగ్ ఇచ్చారండి. చాలా బాగుంటుంది. డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది వెల్ నోన్ బ్రాండ్ కదా, మీకు తెలిసే ఉంటుంది. ఈ టచ్ సెన్సర్ కూడా మనకి ఇక్కడ పవర్ బటన్ దగ్గర ఇచ్చారండి. మనకు నార్మల్గా మిడిల్లో వస్తుంది కదా, ఇది ఇక్కడ పవర్ బటన్ దగ్గర ఇచ్చారు టచ్ సెన్సర్. అండ్ ఈ సెన్సార్ అన్నిట్లోనూ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏమో సైడ్ మౌంటెడ్. అండ్ ప్రాక్సిమీటర్, కాంపాస్ ఇవన్నీ కూడా ఇందులో చాలా బాగా ఉన్నాయండి. ఫీచర్స్ చాలా బాగుంది. నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత, ఛార్జ్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ USB-C టైప్ అండి, 2.0 వర్షను. దీనివల్ల మనకు డేటా ట్రాన్స్ఫర్ కానీ, ఛార్జింగ్ కానీ చాలా స్పీడ్గా అవుతుంది. ఇట్స్ లేటెస్ట్ వర్షన్, లేటెస్ట్ టెక్నాలజీ అండి. అండ్ ఇక్కడ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ మైక్రో క్లోజ్అప్ షాట్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. మైక్రో థింగ్స్ని కూడా మనం తొందరగా క్యాప్చర్ చేస్తుంది ఇది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది దీనికి. మనం పోర్ట్రేట్ మోడల్లో తీసుకుంటాం కదండి, బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్రీగా వస్తుంది కదా, అలాంటి వాటికి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అండి. ఈ సెల్ఫీ క్యామ్తో మనం 1080p అండ్ 720p వీడియో కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు ఇందులో. నేను సిమ్ వేసి చూస్తున్నానండి. తర్వాత నేను మళ్ళీ దీని గురించి ఆపరేటింగ్ ఎలా ఉందో చెప్తాను. ఇక్కడ మెయిన్ కెమెరా సెన్సర్ ఒకటే మన మ్యాక్స్ ప్రోకి దీనికి చేంజ్ ఉందండి. ఒక అరౌండ్ 2000 రూపీస్ చేంజ్ ఉంటుంది దీనికి అండ్ మ్యాక్స్కి. సో నాకైతే పెద్ద తేడా ఏమీ లేదు. పిక్స్ కానీ అన్ని యాస్టీజ్ ఈక్వల్గానే ఉన్నాయి ఇందులో కూడా. మనము ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ మనం ఇలా స్క్రోల్ చేస్తే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకు అవన్నీ ఓపెన్ అయిపోతాయండి.
చాలా బాగుంది ఈ టెక్నాలజీ. ఆపరేటింగ్ సిస్టమ్ చాలా బాగుంది. ఈజీ మూవింగ్‌గా ఉంది. చూస్తే ఇంత పెద్దగా మనకు హ్యాండీగా ఉంటుందా అనిపిస్తుంది కానీ చాలా బాగుందండి. అలా ఫీలింగ్ ఏమీ లేదు. ఇక్కడ మనకు ఫోన్‌లో 2 థీమ్స్ ఉన్నాయండి. ఒకటి డార్క్ అండ్ లైట్ మోడ్‌లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకైతే డార్క్ మోడ్ చాలా బాగా నచ్చిందండి. ఎలా అంటే మనం డార్క్ మోడ్‌లో గనక సెట్ చేసుకుంటే ఒక అడ్వాంటేజ్ అనిపిస్తుంది నాకైతే. బ్రైట్‌నెస్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు బ్యాటరీ సేవ్ అవుతుందని నా ఒపీనియన్. అది మనము మన యూసేజ్‌ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120 హెర్ట్జ్ అండ్ 60 హెర్ట్జ్ ఉందండి. 2 ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ. సో మన అప్లికేషన్ యూజింగ్‌ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గేమ్స్ కానీ, మూవీస్, యాక్షన్ మూవీస్ కనుక చూస్తుంటే ఆ డిఫరెన్స్ ఏంటి, మనం ఏ మోడ్‌లో సెట్ చేసుకుంటే బెస్ట్, రిఫ్రెష్ రేట్ ఎలా ఉంటే బాగుంటుందనేది మనకు ఐడియా వస్తుంది. ఓవరాల్‌గా ఈ మొబైల్ మాత్రం చాలా చాలా బాగుందండి. మనము ఆపరేటింగ్ ఓఎస్ ప్రకారంగా చూసుకున్న ఫినిషింగ్ కానీ, అన్ని ఫీచర్స్ ఈ 8 మెగా పిక్సెల్ అండ్ 5 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కూడా ఇందులో ఉందని మనం ఆల్రెడీ చెప్పాను కదండి. ఈ 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇది 10880p అండ్ 720p వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చండి ఇందులో. అండ్ బ్యాక్ ఆర్ మ్యాన్ కెమెరా 4K రిజల్యూషన్ వీడియో కూడా తీయొచ్చండి ఇందులో. 30 FPS కానీ క్యాప్చర్ చేస్తుంది. అండ్ 1080p రెజల్యూషన్ వీడియో 30 అండ్ 60 FPలో కూడా ఫెసిలిటీ ఉంది ఇందులో. స్లో మోషన్‌కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. USB-C టైప్ వచ్చేసి 2 వర్షన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.